Go and spread the good news to the ends of the earth. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ లోకరక్షకుడైన యేసు నామములో శుభాకాంక్షలు దీవెనలు పలుకుతూ క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రాత్రి అర్ధరాత్రి పూజలో క్రిస్మస్ సందేశాన్ని విన్నాం. క్రిస్మస్ సందేశముగా 4 ముఖ్యమైన అంశాలను ధ్యానించాం. ఆయన నమ్మదగిన దేవుడని, ఆయన రక్షించే దేవుడని, ఆయన పాపము విషయమున మనల్ని హెచ్చరించే దేవుడని, నలిగిన చితికిన బ్రతుకులను చిగురింపచేసే దేవుడని మనం ధ్యానించాం. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున క్రిస్మస్ పాఠాలను నేర్చుకొనుచుండగా ఆ యొక్క క్రిబ్బులో ఉన్న ఒక వ్యక్తిని మనం ధ్యానం చేద్దాం. అందులో 3 ముఖ్యమైన వ్యక్తులు. ఎవరా 3? యేసు, మరియా, యోసేపు. యేసు ప్రభు గురించి సంవత్సరం అంతా ధ్యానిస్తూ ఉంటాం. మరియ తల్లిని కూడా పండగలు బాగానే ఉన్నాయి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరతను? యోసేపు. మన యొక్క అర్థం చేసుకోవడం కోసం జోజప్ప అందాం. జోసఫ్. ఓకే, జోజప్ప గారు దేవుని యందు ప్రియులారా, జోజప్ప గారి జీవితం నేర్పే క్రిస్మస్ పాఠాలను ధ్యానం చేద్దాం. క్రిస్మస్ లైఫ్ లెసన్స్ ఫ్రమ్ సెయింట్ జోసెఫ్. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఒక చిన్న ఉపమానంతో ప్రారంభిస్తాను. ఒకానొక పెద్ద స్కూల్లో క్రిస్మస్ పండుగను చేసుకుంటున్నారు. స్కూల్లో క్రిస్మస్ పండుగ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్లో తప్పనిసరిగా ఉండేది ఏంటండి అంటే క్రిస్మస్ నాటిక. క్రిస్మస్ నాటికకు 1 నెల రోజులుగా పిల్లలందరూ పాత్రలు పోషిస్తూ రిహార్సల్స్ చేస్తూ నేర్చుకుంటున్నారు. మరియ తల్లి వలె, జోజప్ప గారి వలె గొర్రెల కాపర డ్యాన్సులు, దేవదూతల డ్యాన్సులు, 3 రాజులు, హేరోదు, ఇవన్నీ కూడా. ఇక సమయం రానే వచ్చింది పండగ రోజు. స్క్రీన్ మరొక 5 నిమిషాల్లో ఓపెన్ చేస్తే స్కిట్ స్టార్ట్ అవ్వాలి. అటువంటి సమయంలో ఒకడు గుర్తించాడు ఏంటంటే, అయ్యో జోజప్పగా నటించే వ్యక్తి రాలేదే అని. కుర్రవాడు ఫోన్ చేస్తే వాడికి జ్వరం అంట. నాకు జ్వరంగా ఉంది, నేను రాలేను, నేను యాక్టింగ్ చేయలేను అన్నారు. అందరూ కింద మీద పడుతున్నారు, హైరానా పడుతున్నారు. ఈ లాస్ట్ మూమెంట్లో జోజప్ప గారు లేకపోతే ఎలా ఈ నాటిక ఫెయిల్ అయిపోతుందేమో అని భయపడుతుండగా ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఏం భయపడకండి, ఎవరో ఒకరికి
జోజప్ప గారు వేషం వేసి పైకి తోసేయండి. ఎందుకంటే ఏమి డైలాగులు ఉండవు. ఏమండవు? డైలాగులు ఏముండవు. అలా నిల్చుంటే చాలు, అలా నిల్చుంటే చాలు. మరియ తల్లి పక్కన, యేసు ప్రభు పక్కన అలా నిల్చుంటే చాలు, నాటిక అయిపోతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నో డైలాగ్స్. దేవుని యందు ప్రియులారా, జోజప్ప గారికి నో డైలాగ్స్ అన్నారంట. సో నిజమే, బైబిల్ గ్రంథంలో మరియ తల్లి గబ్రియేలు దూతతో మాట్లాడారు. మరియ తల్లి ఎలిజబెత్తమ్మను పలకరించారు. మరియ తల్లి దేవునిని స్తుతించారు. మరియ తల్లి యేసయ్యతో వారికి ద్రాక్షరసం లేదయ్యా అన్నారు. మరియ తల్లి శిష్యులతో ఆయన చెప్పినట్లు చేయండి అన్నారు. కొన్ని డైలాగులు ఉన్నాయి, కొన్ని మాటలు ఉన్నాయి. కానీ బైబిల్ మొత్తంలో జోజప్ప గారికి ఒక్క డైలాగ్ కూడా లేదు. నో వర్డ్స్, కానీ ఓన్లీ యాక్షన్. ఆయన జీవితమే మాట్లాడుతుంది. మౌనము ఇంకా ఎక్కువగా మాట్లాడుతుందట. మౌనములో మహత్కార్యాలు చేసే దేవుడు. మౌనముని జోజప్ప గారు దేవుని యందు ప్రియులారా. ఒకసారి ఒక బైబిల్ వాక్యాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక లేదా లేఖ 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసము వలన హేబేలు ఉత్తమ బలిని దేవునికి అర్పించెను. అట్టి విశ్వాసము వలన గుర్తింపు పొందెను. అతని కానుకలను ఆమోదించిన దేవుడు అందుకు సాక్షి. జాగ్రత్తగా ఆలకించండి. హేబేలు మరణించెను, కానీ విశ్వాసము ద్వారా అతడు ఇంకను మాట్లాడుచూనే ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఎంత చక్కని వాక్యం. హేబేలు లేదా ఆబేలు అనొచ్చు. ఆబేలు మరణించాడు. కానీ వాక్యము ఏమి రాయబడి ఉందంటే, ఆయన విశ్వాసము ద్వారా ఇంకను మాట్లాడుచూనే ఉండెను. దేవుని యందు ప్రియులారా, ఇదే వాక్యాన్ని జోజప్ప గారికి ఆపాదిస్తే ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. కానీ తన చేతల ద్వారా, తన జీవితము ద్వారా, తన నీతివంతమైన జీవితము ద్వారా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఎప్పటికీ కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మౌనం మాట్లాడుతుంది, ఆయన జీవితం మాట్లాడుతుంది, ఆయన క్రియలు మనతో మాట్లాడుతున్నాయి. ఆయన జీవితమే గొప్ప సందేశముగా ఉంటుంది. మాటలు లేవు కానీ బాధ్యతలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మాటలు లేవు కానీ బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు నెరవేర్చాడు. దేవుడు అప్పగించిన అన్ని బాధ్యత తూచ తప్పకుండా నెరవేర్చాడు. దేవుని యందు ప్రియులారా, నజరేతు నుండి బెత్లెహేముకు మరియ తల్లిని తీసుకుని వెళ్ళమంటే మామూలు మరియ తల్లా, నిండు చోళాలైన మరియ తల్లి. సుమారు 156 కిలోమీటర్లు కారులో తీసుకెళ్ళారా. కొండల గుండా, ఎడారుల గుండా, అడవుల గుండా, కరక మార్గముల గుండా నడుచుకుంటూ మరియ తల్లిని గాడిదపై తీసుకుని ఆయన 156 కిలోమీటర్లు మౌనముగా ప్రయాణం చేశాడు. తానుకి ఇవ్వబడిన బాధ్యతను చక్కగా నెరవేర్చాడు. అక్కడితో అయిపోయిందా? బెత్లెహేములో ఉంటుండగా ఐగుప్తుకు వెళ్ళిపో. అది 690 కిలోమీటర్లు. 690 కిలోమీటర్లు. మామూలు మరియ తల్లా, పసిబిడ్డను పట్టుకున్న మరియ తల్లి. ఈ రోజుల్లో దేవుని యందు ప్రియులారా, చాలా విచిత్రం ఏంటంటే, దేవుడిచ్చిన బిడ్డను తీసుకొని ఈ బిడ్డ కారణంగా నేను గుడికి రావడం లేదు, ఈ బిడ్డ కారణంగా నేను చర్చికి రాలేను,
వస్తే నా బిడ్డకి జలుబు చేసేస్తుంది, జ్వరం చేసేస్తుంది. ఓకే, ఇక్కడ జోజప్ప గారు ఈ బిడ్డకు జ్వరం చేస్తుంది, జలుబు అంటున్నాడా? దేవుడు ఆజ్ఞాపించాడు కనుక 690 కిలోమీటర్లు కారు లేకుండా, మనలాంటి వెహికల్స్ లేకుండా, సుఖవంతమైన ప్రయాణ సౌకర్యాలు లేకుండా, ఈ రోజున మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, 690 కిలోమీటర్లు ప్రయాణం చేశాడంట. అక్కడ నుంచి మళ్ళా అంతటితో అయిపోయిందా? అక్కడి నుంచి నజరేతుకు వెళ్ళిపోమన్నారు. నజరేతుకి 784 కిలోమీటర్లు, ఐగుప్తు నుంచి నజరేతుకి మరలా ఆయన ప్రయాణించారు. అంతటితో అయిపోయిందా? ఆ మరియ తల్లిని, ఆ యొక్క బాలయేసును పోషించమంటే ఆయన పోషించాడు. దేవుని యందు ప్రియులారా, మౌన శ్రామికుడు, మౌన కర్షకుడు జోజప్ప గారు మౌనముగానే మాట్లాడుతున్నాడు. తన మౌనమే మనతో మాట్లాడుతుంది, అతని జీవితమే మనతో మాట్లాడుతుంది. దేవుని యందు ప్రియులారా, ఫుల్టన్ జెషీన్ అనే ఒక గొప్ప పునీతుడు క్రిస్మస్ ప్రసంగాలలో క్రిస్మస్ గురించి చెబుతూ అంటున్నాడు, యేసు ప్రభుని మిస్ చేసింది, యేసు ప్రభుని తృణీకరించింది హేటర్స్, శత్రువులు కాదు, ద్వేషించిన వ్యక్తులు కాదు యేసు ప్రభువుకు చోటు ఇవ్వకుండా ఉన్నది. ద్వేషించిన వ్యక్తులు కాదు యేసు ప్రభునికి ఆహ్వానించకుండా ఉన్నది. మరి ఎవరు? దోజ్ హు ఆర్ బిజీ. ఎవరైతే మిగిలిన వస్తువులతో ఆక్యుపై అయిపోయారో వాళ్ళు బాలయేసుని రానివ్వలేదు, వాళ్ళు బాలయేసుకు చోటివ్వలేదు. ఓ సహోదరుడా, సహోదరి, ఉద్యోగమని, వ్యాపారమని, అది అని, ఇది అని నిత్యము కూడా బిజీ 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 అంటున్నావు కదా. యు ఆర్ ద వన్ హూ ఈజ్ ఆల్వేస్ మిస్సింగ్ ద సేవియర్. రక్షకుడైనటువంటి యేసయ్యను ప్రతిసారి నువ్వు కోల్పోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు టూ మచ్ బిజీ. యు ఆర్ టూ బిజీ విత్ వర్త్లెస్ థింగ్స్, టూ బిజీ విత్ నాన్ సెన్స్ఫుల్ థింగ్స్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మౌనముగా జోజప్ప గారు యేసయ్యను స్వీకరించాడు. మౌనములోనే ప్రభు మాట్లాడతారు. ఎవరైతే బిజీ బిజీ అంటున్నారో, విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళ పార్టీలకి, పబ్బులకి, వాళ్ళ సుఖాలకు, సరదాలకు వాళ్ళ టైం ఉంటుంది. విచిత్రం. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను కళ్ళు మూసుకొని ఉండడం లేదు కదా, విచారంలో అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళ సుఖాలకు, షికార్లకు చాలా టైం ఉంటుంది. దేవునికి, దైవారాధనకే, దైవాజ్ఞలకే వాళ్ళకి టైం ఉండదు. కనుక బెత్లెహేము వాసులు యేసయ్య వచ్చినా పోగొట్టుకున్నారు. మౌనముగా ఉన్న ఆ పశువుల పాక యేసయ్యను స్వీకరించగలిగింది. ఈ రోజున ఈ క్రిస్మస్ సందర్భంగా జోజప్ప గారు మనకు నేర్పే మొట్టమొదటి గొప్ప జీవిత పాఠం, క్రిస్మస్ పాఠం. దేవుని యందు ప్రియులారా, మౌనముగా మన పనులు, మన కార్యాలు, మన బాధ్యతలు మనం నెరవేర్చాలి. ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ సైలెన్స్. మనం ఏంటంటే గట్టిగా పిలవబడాలి, పలకబడాలి, ప్రకటించబడాలి, చాటింపబడాలి అనుకుంటుంటాం. ఈ మధ్యన క్యారల్స్ ఆర్ బికమింగ్ క్వారల్స్ అంటారు. ఓకే, క్యారల్స్ ఆర్ బికమింగ్ క్వారల్స్ అంటారు. దేవుని యందు ప్రియులారా, గొడవ, గోల, శబ్దం, అరుపులు, కేకలు, ప్రకటనలు,
జీవించాలనుకుంటున్నాం, కానీ దేవుడు ఇచ్చే బాధ్యతకు విలువనివ్వాలి. వృత్తిలో నువ్వు ఎంత ఎదిగినా దైవ కార్యాలలో ముందంజ వేయాలి. యూ కెనాట్ సే ఐ ఆమ్ బిజీ విత్ మై వర్క్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు నీ కుటుంబానికి పెద్ద కావచ్చు, దేవుని సేవ చేయగలగాలి. ఉద్యోగంలో గొప్ప కావచ్చు, దేవుని సేవ చేయాలి. 100 బాధ్యతలు ఉండొచ్చు గాక, దేవుని సేవ చేయాలి. దేవుని యందు ప్రియులారా, మౌనముగా మన బాధ్యతలు నెరవేరుస్తూ యేసయ్యను ఆరాధించాలి అంటూ జోజప్ప గారు మనకు నేర్పుతున్న మొట్టమొదటి పాఠం దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవ పాఠం ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. యోహాను చూడండి, యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 4వ వచనం. మొదటిది మౌనముగా మన బాధ్యతలను నెరవేరుస్తూ దేవునిని ఆరాధించాలి. రెండవది దేవుని యందు ప్రియులారా, క్రిస్మస్ అంటే చట్టాన్ని ప్రేమించి పాటించడమే క్రిస్మస్. చెప్పండి అందరూ, చట్టాన్ని ప్రేమించి పాటించడమే క్రిస్మస్. చట్టాన్ని ప్రేమించి పాటించడం జోజప్ప గారు మనకు నేర్పుతున్న గొప్ప జీవిత పాఠం. అసలు వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 4వ వచనం. పాపియగు వ్యక్తి ఓకే దేవుని చట్టమును అతిక్రమించిన దేవుని చట్టమును అతిక్రమించుటయే పాపము. చెప్పనందరూ, పాపము అనగా చట్ట ఉల్లంఘనమే. చెప్పండి, చట్ట ఉల్లంఘనమే పాపము. రైట్. ఈ రోజున మనందరికీ దేవుని చట్టం అంటే వెంట్రుకతో సమానం. దేంతో? చాలామంది, మనందరం కూడా దేవుని యందు ప్రియులారా, చట్టాన్ని పాటిస్తేనే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందగలం. చట్టాన్ని ఉల్లంఘించామో మన బతుకులా ఉంటే వచ్చామా వెళ్ళామా అన్నట్టే ఉంటాయి. వచ్చామా వెళ్ళామా అంతే. వచ్చామా వెళ్ళామా క్రైస్తవులం అయిపోతాం. నిజమైన క్రైస్తవులం కాలేం. నిజముగా ప్రభుని మనసారా ఆరాధించలేం. దేవుని యందు ప్రియులారా, జోజప్ప గారు చూడండి, దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 2వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలలో వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు పట్టణమగు బెత్లెహేముకు వెళ్ళెను. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ 3 విషయాలు. ఒకటి, ధర్మశాస్త్రం చెప్తుంది కనుక పెళ్లి చేసుకోవాలని మరియమ్మను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి జోజప్ప. 2, దేవుడు ఏం చెప్పాడు? మరియను స్వీకరించుటకు భయపడవద్దు. దేవుడు ఆజ్ఞాపించాడు కనుక తన ప్రమేయము లేకుండా గర్భము దాల్చిన ఆమెను స్వీకరిస్తున్నాడు. ధర్మశాస్త్రము చెప్పింది పాటిస్తున్నాడు, దేవుడు ఆజ్ఞాపించినది పాటిస్తున్నాడు. 3వది, సామాజిక చట్టం. ప్రభుత్వం ఏం చెప్తుందంటే అందరూ వెళ్ళి జనాభా లెక్కలు వేసుకొని రండి అన్నారు. నేను వెళ్ళను అంటం లేదు. సామాజిక చట్టాన్ని పాటిస్తున్న జోజప్ప, ధర్మశాస్త్రమును పాటించిన జోజప్ప, దేవుని ఆజ్ఞలు పాటించిన జోజప్ప, సామాజిక చట్టములను పాటించిన జోజప్ప. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక నిజమైన క్రిస్మస్ ఆనందం పొందాలంటే చట్టమును ప్రేమించి పాటించాలి.
దేవుని చట్టములు, 10 ఆజ్ఞలు, తిరుసభ కట్టడలు, ఆదివారం అప్పు పండుగ, క్రిస్మస్ అప్పు పండుగ, ఏడాదికి ఒక్కసారైనా పాప సంకీర్తనం. చాలు, చట్టాన్ని పాటించండి, చట్టాన్ని ఉల్లంఘించకండి. చట్టాన్ని ఉల్లంఘించడం అలవాటైపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఫాదర్ గారు కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవారు. ఏమ్మా, గడిచిన 4-5 వారాలు నువ్వు గుడికి రాలేదు కదా, దివ్యశాస్త్రం తీసుకు వెళ్ళిపో అనేవాడు. ఈ మధ్యన అండం లేదు కదా, నెలల తరబడి గుడికి రాకపోయినా వచ్చి 4 చాపేస్తూ చట్ట ఉల్లంఘన చేస్తున్నావు. దేవుని ఆజ్ఞలు పాటించటం లేదు. పాప సంకీర్తనం లేకుండా ప్రభుని స్వీకరిస్తున్నావు, చట్ట ఉల్లంఘన చేస్తున్నావు, దైవ భయం లేకుండా ఉంటున్నావు. దేవుని యందు ప్రియులారా, ఆ జోజప్ప మనకు నేర్పుతున్నారు, నేను చట్టాన్ని పాటించాను. దేవుని కుమారుడికి సాకుడు తండ్రి అయిన నేను చట్టాన్ని పాటించాను. బాలుడిని దేవాలయంలో అర్పించాలంటే అర్పించాను. జత గువ్వలు ఇచ్చాను. ప్రతి సంవత్సరము యెరూషలేము దేవాలయ పండగ కుటుంబంతో వెళ్ళాను. అన్ని చట్టాలు పాటించాడు. మన స్పెషాలిటీ అన్ని చట్టాలు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే చట్టమును ప్రేమించి పాటించడం. మొట్టమొదటిది మౌనముగా మన బాధ్యతలను నెరవేరుస్తూ యేసయ్యను ఆరాధించుట. 2, చట్టమును ప్రేమించి పాటించడము నిజమైన క్రిస్మస్. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక 3వది దేవుని యందు ప్రియులారా, కయ్యాలకు గొడవలకు దూరంగా ఉండడం జోజప్ప గారు నేర్పిస్తున్నారు. ఏంటది? కయ్యాలకు గొడవలకు దూరంగా ఉండడం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 19వ వచనం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతురగుచుటే మరియమ్మను బహిరంగముగా అవమానింపక ఇష్టము లేక రహస్యముగా పరిధించుటకు నిశ్చయించు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ జోజప్ప గారికి ఒక మంచి అవకాశం. ఏంటి అవకాశం? గొడవ పెట్టే అవకాశం, తగువు పెట్టే అవకాశం, రచ్చ చేసే అవకాశం దొరికింది. ఏంటని? తన ప్రమేయము లేకుండా మరియమ్మ గర్భము దాల్చడం. కానీ ఆయన మంచి మనసు, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన నీతివంతమైన జీవితం ఏమిటంటే మరియ తల్లిని బహిరంగముగా అవమానింప ఇష్టము లేక, గొడవలకు పెట్టడానికి ఇష్టము లేక, కయ్యాలకు కాలు దువ్వడం ఇష్టము లేక, కయ్యాలకు గొడవలకు దూరంగా ఉండాలనుకున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఏదైతే అయింది, he didn't want an issue, whatever it is. ఎవరి పరువైనా తీయాలన్న ఆలోచన ఆయనకు లేదు. నీకు నాకు ఉందా? ఎవరిని బజారుకు లాగాలన్న ఆలోచన ఆయనకు లేదు. నీకు నాకు ఉందేమో. ఎవరిని ఇబ్బంది పెడదామన్న ఆలోచన ఆయనకు లేదు. ఎవరితోనూ కయ్యం ఆడాలని, గొడవ పెట్టుకోవాలన్న ఆలోచన ఆయనకు లేదు. కొంతమందికి నిద్ర రాదు. ఎందుకు? గొడవ జరగకపోతే తెలుసా? ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. ఒక ఇంటిలో, ఒక ఊరిలో ఒక కుటుంబం ఉందంట, భార్యాభర్తల కుటుంబం. ఈ భర్త భయంకరమైనటువంటి త్రాగుబోతు. ఓకే, రోజు తాగేసి వస్తాడు. తాగేసి వస్తే ఓకే, కానీ తాగేసి వచ్చిన తర్వాత భార్యను కనీసం
ఒక గంట సేపు ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఫుట్బాల్ అంటే ఫుట్బాలే. కాలుతో తన్నడం, ఎగిరి తన్నడం, ఎగిరెగిరి తన్నడం, ఇంటి చుట్టూ పరుగులు పెట్టించడం అని అలవాటు. ఆవిడకి అది ఫస్ట్లో చాలా బాధ అనిపించేసేది, ఏడుపు అనిపించేసేది. అంత బాధపడుతూ ఉండేది. ఇది రోజు అయిపోతుంది. ఇంతలో సడన్గా మందు తాగుతున్నాడు కదా, ఎంతకాలం ఉంటాడు? లోపల సామాన్లు తుప్పు పట్టేశాయి కనుక టబుక్కను పోయాడు. ఒకరోజు టబుక్కను పోతే టకటక చేయాల్సిన కార్యాలయం 3 రోజులు తేల్చేశారు. ఇక వీడు ఒక్కరితే ఉంటుంది ఇంటిలో. సాయంత్రం 6 అవుతుంది. ఒళ్ళంతా ఏదేదో లాగుంది. ఏదో మిస్ అవుతుంది టైం టేబుల్లో. ఏం మిస్ అవుతుంది? రోజు టైం టేబుల్ ఏంటి? రోజు ఈ టైంకి మా ఆయన బంగాళ ఆయన చక్కగా కడుపు నిండా తాగి చక్కగా ఫుట్బాల్ ఆడుతూ నన్ను తన్నేవాడు. హాయిగా పడుకునేదాన్ని. ఏడ్చి ఇప్పుడు నాకు నిద్ర రావడం లేదు అని ఏడుతుందట. నన్ను తన్నేవాడు లేడు అని ఏడుతుందట. కనుక దీనికి ఏంటి సమస్య? ఈ సమస్య పరిష్కారం ఏంటి అని చేస్తే ఇంట్లో ఒక పెద్ద తిరగట్రాయి కనిపించింది. తిరగట్రాయి మధ్యలో కన్నం ఉంటుంది కదా. ఈ తిరగట్రాయికి పెద్ద తాడు కట్టి ఫ్యాన్ తీసేసింది. ఫ్యాన్కున్న హుక్కీకి తిరగట్రాయి కట్టుకుంది. తిరగట్రాయిని దూరంగా ఉయ్యాల్సిన విసిరింది. వెళ్ళి అడ్డుగా నిల్చుంది. దాబని చచ్చానరా దేవుడు నిలబడింది. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ తన్నుకుంది. ఏంటి పడింది? తన్నుకుంటుంది, తనకు తానే దెబ్బలు వాస్తుంది. అప్పుడు ఒళ్ళంతా వనం అయిపోయిన తర్వాత హాయిగా పడుకుని పోతుంది. ఆవిడ స్టోరీ అలా అలవాటు అయిపోయింది. అంటే దెబ్బలు తినడం, తన్నులు కాయడం, ఏడవడం ఆవిడ అలవాటు, ఇష్టం. అది లేకపోతే ఉండలేకపోతుంది. మనలో చాలామందిమి కయ్యము లేకపోతే, గొడవ లేకపోతే, ఎవడో ఒకరిని ఏడిపించకపోతే, ఎవరో ఒకరిని బాధ పెట్టకపోతే, ఎవరో ఒకరిని శపించకపోతే, ఎవరో ఒకరి గుండెలు వ్రయ్యలు చేయకపోతే నిద్ర రాదు. దేవుని యందు ప్రియులారా, ఎవరి మీదైనా ఎవరి పరువైనా తీయాలని, ఎవరినైనా బజారుకు లాగాలని, ఇబ్బంది పెట్టాలని, కయ్యమాడాలని, గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా? యూ డోంట్ బిలాంగ్ హియర్. అటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండకూడదు. యేసయ్యకు వాళ్ళకి సంబంధం లేదు. యేసయ్య తెలియజేస్తున్నాడు, నా తండ్రి, నా సాకులు తండ్రి వలె ఉండండి. కయ్యాలకు, గొడవలకు, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఆయన దూరంగా ఉన్నాడు. ఆదాము ఏవమ్మలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు. యేసు మరియ తల్లి, యేసు ప్రభు సిలువ చెంత, ప్రభువా వీరు ఏమి చేయుచున్నారో వీరిని క్షమించని నింద తన మీద వేసుకుంటున్నాడు. మరియ తల్లి మౌనం వహించింది కానీ ఒక్క మాట, పల్లెత్తి మాట ఎవరిని ఏమంటం లేదు. వాళ్ళేమో నిందలు నీవంటే నువ్వు, నువ్వంటే నువ్వు అని వేసుకున్నారు. వీళ్ళైతే మాత్రం నిందలు భరించారు. దేవుని యందు ప్రియులారా, మన జీవితంలో క్రిస్మస్ ఆనందము మనలో ఉండాలి అంటే ఇటువంటి మనస్తత్వము మనము కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, ఇందులో మరొక మెలిక ఏంటంటే, కొంతమంది పరువు తీయాలి అనుకునేవారు మరికొంతమంది ఎవరైనా వేరొకరు పరువు తీస్తుంటే అది వినాలని ఆశపడేవారు. అర్థమైందా? కొంతమంది ఒకడు పరువు తీయాలని, ఒకడు అమ్మలక్కలు బయట కూర్చుంటారు అరుగుల మీద. ఎవరి మీదైనా ఏదైనా చెబితే చెవులకు పండగ చేసుకుందామని వాళ్ళకి అదొక సరదా, వాళ్ళకి అదొక తృప్తి. అందువలన వాళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా ఈ వంకర బుద్ధులు పోవడం లేదు, ఎన్ని ప్రార్థనలు చేసినా దీవెనలు పడేయడం లేదు. దేవుని యందు ప్రియులారా, కయ్యాలకు, గొడవలకు దూరంగా ఉండమని క్రిస్మస్ నేర్పిస్తుంది. మౌనముగా మన బాధ్యతలు నెరవేర్చమని క్రిస్మస్ నేర్పిస్తుంది. చట్టాన్ని ప్రేమించి పాటించమని ఈ క్రిస్మస్ నేర్పిస్తుంది.
దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాఠం చూద్దాం దేవుని యందు ప్రియుల. జోజప్ప గారి జీవితం మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 20వ వచనం. మత్తయి శుభవార్త 1:20. యేసేపు ఆ. ఇట్లు తలంచుచుండగా ఓకే, ప్రభువు దూత కలలో కనిపించి, ఓకే. దావీదు కుమారుడగు యేసేపు ప్రభువు దూత కలలో కనిపించి టకటక చెప్పేసింది. దేవుని యందు ప్రియులారా, యోసేపు అపార్థం చేసుకుంటున్నాడు తల్లిని, మరియ తల్లిని. తర్వాత 24వ వచనంలో దూత చెప్పినట్లు తన భార్యను స్వీకరించెను. అపార్థాలను దైవ బలముతో జయించిన జోజప్ప. చెప్పండి అందరూ, చెప్పండి. అపార్థాలను దైవ బలముతో జయించిన జోజప్ప. మరొకసారి, అపార్థాలను దైవ బలముతో జయించిన జోజప్ప. దేవుని ఎందుకు మనం అనుకుంటాం, నేను విన్నది కరెక్ట్, నేను చూచింది కరెక్ట్, నేను అనుకున్నది కరెక్ట్, నాకు తెలిసింది కరెక్ట్ అనుకుంటా. కానీ జోజప్ప గారు తాను విన్నది కరెక్ట్ కాదని, తాను చూచినది కరెక్ట్ కాదని, తను అనుకున్నది కరెక్ట్ కాదని జోజప్ప, అయ్యా తండ్రి ఏంటి కరెక్టు? దేవుడు చెప్పిందే కరెక్ట్, దేవుని వాక్యమే కరెక్ట్, దేవుడు చెప్పినదే కరెక్ట్, దేవుని వాక్యమే కరెక్ట్ అంటూ చెప్పుడు మాటలను చెప్పుతో కొట్టి పంపించాడట. చెప్పుడు మాటలను చెప్పుతో కొట్టి పంపించాడు. చెప్పుడు మాటలను వినలేదు, అపార్థము చేసుకోబోయి దైవ బలముతో మరియ తల్లిని అర్థం చేసుకొని భారీగా స్వీకరించి ఒక తండ్రిలాగా ఆ తల్లికి, ఆ బాలయేసుకి ఆయన మారాడు, కావలిగా మారాడు, కావలి దూతగా మారాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం నేర్చుకోవాలి. క్రిస్మస్ సందర్భంగా ఇట్స్ వెరీ ఈజీ టు మిస్అండర్స్టాండ్. కుటుంబంలో భార్యాభర్తలు, దేవుని యందు ప్రియులారా, అపార్థాలు మీ మధ్యన ఉంటే ప్రభు అంటున్నారు, అపార్థాలను జయించండి. నువ్వు విన్నదే కరెక్ట్ కాదు, నువ్వు చూచిందే కరెక్ట్ కాదు, నువ్వు నమ్మినదే కరెక్ట్ కాదు, నువ్వు అనుకున్నదే కరెక్ట్ కాదు, నీకు తెలిసినదే కరెక్ట్ కాదు, దాని వెనక మరొకటి ఉండొచ్చేమో. కనుక అర్థం చేసుకోవడానికి ముందుండాలి, అపార్థం చేసుకోవడానికి కాదు. ఒకరిని అర్థం చేసుకోవడానికి, ఒకరిని ప్రేమించడానికి, ఒకరిని క్షమించడానికి ముందుండాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైందా? ఈ వాక్యాన్ని వినియోగించుకొని పాపిష్టి పనులు చేయడానికి వాడుకోకండి, అది కూడా ఉంటుంది, జాగ్రత్త. సో నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నువ్వు ఫాదర్ గారు చెప్పారు కదా, నువ్వు అర్థం చేసుకో. ఓకే, సో అపార్థాలను జయించినటువంటి జోజప్ప. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, 5వ పాఠం మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కొనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము, ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. దేవుని యందు యేసు అని పేరు పెట్టాలి జోజప్ప, నువ్వు ఆ బాలుడికి అన్నారు. జోజప్ప గారు నిజానికి, నేను చెప్పాను కదా పూజలో నిన్న లాస్ట్లో, నిజానికి చట్ట ప్రకారం, సాంప్రదాయం ప్రకారం, అకార్డింగ్ టు ట్రెడిషన్ తన పేరు పెట్టాలి, తన పేరు పెట్టుకోవచ్చు. జోజప్ప సీనియర్, జోజప్ప జూనియర్, జోజప్ప 1, జోజప్ప 2. సో అతని పేరు కలకాలం చరిత్రలో ఉండిపోతుంది. దేవుని యందు ప్రియులారా, తన పేరు పెట్టాలి సాంప్రదాయం ప్రకారం, తన గుర్తింపును కోరుకోవచ్చు గాక,
కానీ తన గుర్తింపును కోరుకోవటం లేదు, తన గుర్తింపు కొరకు ప్రాకులాడటం లేదు. తన గుర్తింపు కన్నా దైవాజ్ఞ ప్రకారం ఆయన నడుచుకోవాలని ఆశపడుతున్నాడు. తన దైవాజ్ఞ ప్రకారం నడుచుకున్నాడు కనుక ఈ రోజున యేసు అని పేరు పెట్టాడు కనుక ఈ రోజున భూదిగంతముల వరకు ఆ యేసు నామం కన్నా ఘనమైన నామం, గొప్పదైన నామం మరి ఒకటి లేదు. భూమి మీద కానీ, ఆకాశం పైన కానీ, భూమి క్రింద కానీ, సముద్రం లోతులలో కానీ యేసు నామమునకు తలవంచనిది ఏది ఉండదంట. సమస్తము ఆయనకు తల వంచాల్సినదే, శిరస్సు వంచాల్సినదే, మోకాళ్ళు వంచాల్సినదే. ఎందుకని? జోజప్ప తన యొక్క గుర్తింపు కొరకు కాక దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం కొరకు చేశారు. గుర్తింపు కోరుకోకుండా చేసే ఏ పని అయినా ఇలాగే భూదిగంతముల వరకు శాశ్వతంగా ఉండిపోతుంది. గుర్తింపు కోసం ప్రాకులాడితే అది అక్కడే ఉండిపోతావు, చరిత్రహీనుడిగా నిలబడిపోతావు. క్రిస్మస్ సందర్భముగా క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ క్రిబ్, క్రిస్మస్ సాంగ్స్, క్రిస్మస్ డెకరేషన్స్, క్రిస్మస్ స్టార్స్, క్రిస్మస్ డ్యూటీస్ అండ్ వర్క్స్ ఎన్నెన్ని చేసామా? అందరూ చేయలేదులే, చేయలేని అందరిలాగా ఉంటున్నారు. నేనేం చేశాను? కరెక్టే. కానీ చేసిన వారికి ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం చేశావు? దేనికోసం చేశావు? దేవుని యందు ప్రియులారా, గుర్తింపు కొరకు చేస్తే దీవెనలు పడయలేం. దేవుని కొరకు మాత్రమే చేయాలి, దేవుని మహిమ కొరకు. ఎలాగైతే జోజప్ప తన గుర్తింపు కోసం తన పేరు పెట్టుకోకుండా దేవుని ఆజ్ఞ కోసం దేవుడు చెప్పిన పేరును పెట్టాడో, మనము కూడా దేవుని ఆజ్ఞ కోసం ప్రాకులాడాలి, ప్రయత్నించాలి, జీవించాలి. గుర్తింపు కొరకు, వ్యక్తిగత స్వలాభము స్వార్థము కొరకు కాదు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇక 5 సందేశాలు విన్నాం, చూద్దాం ఒక్కసారి. మొట్టమొదటిది, మౌనముగా మన బాధ్యతలు నెరవేర్చడం, చట్టాన్ని ప్రేమించి పాటించడం. మూడోది, కయ్యాలకు గొడవలకు దూరం. నాలుగవది, దైవ బలముతో జయించడం. ఐదవది, గుర్తింపు కొరకు కాక దైవాజ్ఞలు పాటించడం. దేవుని యందు ప్రియులారా, ఇక ఆఖరి మాట, ఆఖరి సందేశం జోజప్ప గారు నేర్పిస్తున్నారు. పాక నుండి గృహములోనికి. ఇదేంటిది? పాక, పశువుల పాక నుండి గృహములోనికి. జోసఫ్ అంటే అర్థం తెలుసా ఎవరికైనా? జోసఫ్ అంటే అభివృద్ధి. చెప్పనందరూ, అభివృద్ధి. జోసఫ్ అంటే అభివృద్ధి. దేవుని యందు ప్రియులారా, పాకలో నుండి గృహములోనికి వెళ్ళాడు జోజప్ప. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం. అంతటా వారు ఆ గృహములోనికి ప్రవేశించి, చెప్పనందరూ, అంతటా వారు ఆ గృహములోనికి ప్రవేశించి కానుకలు సమర్పించారు. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఇక్కడేమో పశువుల పాక, అక్కడేమో గృహము. అనగా పాకలో నుంచి గృహములోనికి దాకా జోజప్ప గారు ఆ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళారు. అంటే ఏం చెప్తున్నారు తెలుసా? అభివృద్ధి చెందండి. దేంట్లోనండి? డబ్బుల్లోనా? బిల్డింగ్లా? ల్యాండ్లా? ఎందులో? బంగారమా? నో, అవన్నీ ఉంటాయి, దేవుడు ఇస్తాడు. కానీ మంచితనములో పాక నుండి గృహము వలె, కృషి ఫలములో పాక నుండి గృహము వలె, దైవానుగ్రహములో అభివృద్ధి చెందండి. నేను ఒక కథ చెప్పాను. ఓకే, ఏంటది? అమ్మమ్మ ఏంటి విచిత్రం?
ఏంటమ్మా విచిత్రం ఏంటి? పోయిన సంవత్సరం బాలయేసు ఇంతే ఉన్నాడు, ఈ సంవత్సరం బాలయేసు ఇంతే ఉన్నాడు. ఏం ఎదగడా? బాలయేసు ఎదగడా? ఎదగనివ్వం. దేవుని విశ్వాసములో ఎదగాలి, దేవుని అనుగ్రహములలో ఎదగాలి. మనం బహుశా బై మిస్టేక్ ఆర్ బై అరగెన్స్, బై స్టబర్నెస్, వీఆర్ గ్రోయింగ్ ఇన్ గాడ్స్ రాత్. దేవుని కోపములో, దేవుని కోపాన్ని రెచ్చగొట్టడంలో మనం ఎదుగుతున్నామేమో. అదేదో టామ్ అండ్ జెర్రీ ఉంటుంది. టామ్ అంటే చిన్నదా, పెద్దది టామ్. జెర్రీ అంటే చిన్నదా? ఓకే. ఈ జెర్రీ ఆ టామ్ గోడు వాడి పని వాడు చేసుకుంటా ఉంటే వీళ్ళు గెలుగుతూ ఉంటుంది, కోపాన్ని రెచ్చగొడతా ఉంటుంది. ఒక సింహం మౌనంగా ఉంటే ఎలక వెళ్ళి స్టైల్ కొట్టిందంట, రెచ్చగొడతా ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, మనం కూడా దేవుడు మహాసర్వశక్తిమంతుడు, ఓపికతో సహనంతో ఉంటే మనము మన పాపములతో నిరంతరం ఆయన సహనాన్ని పరీక్షిస్తూ ఆయన కోపాన్ని రెచ్చగొడుతూ ఉన్నామేమో. మనం ఎదగాలి దేవుని కోపమును రెచ్చగొట్టడంలో కాదు, దేవుని అనుగ్రహాలు పొందడంలో, దేవుని దీవెనలు పొందడంలో, దేవుని ఆశీర్వాదాలు పొందడంలో, మన భక్తిలో, మన ప్రేమలో, మన విలువలలో, మన విశ్వాసములో దినదినము ఎదగాలి ఎదగాలి. పాక నుండి గృహములోకి వెళ్ళినట్లుగా, జోజప్ప అనగా యోసేపు అనగా అభివృద్ధి అన్నట్లుగా ఎప్పుడైతే విశ్వాసములు ఎదుగుతావో, పరిశుద్ధతలో ఎదుగుతావో, నీ వ్యాపారములో ఎదుగుతావు. మన సమస్య ఏంటంటే వ్యాపారంలో ఎదగాలి, దేవునిలో ఎదగపోయినా పర్వాలే. ఆస్తి పాస్తులలో ఎదగాలి, దేవుని దీవెనలో ఎదగపోయినా పర్వాలే. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. ద హోల్ ప్రాబ్లం కమ్స్ దేర్. లెట్ us చేంజ్ ది అదర్ వే. దేవుని అనుగ్రహాలలో, దేవుని కృపలో, దేవుని భక్తిలో, దేవుని విశ్వాసములో, దేవుని అనుసరించడంలో ఎదుగుదాం. మిగిలినవన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. దేవుని యందు ప్రియులారా, 6 అంశాలను మీ ముందు ఉంచాను. క్రిస్మస్ పండగ సందర్భంగా జోజప్ప గారు నేర్పే పాఠాలు. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.